ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. మరి ప్రభువు యొక్క ఉదయకాలం మందు నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 70వ అధ్యాయము మొట్టమొదటి వచనం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 70వ అధ్యాయం మొదటి వచనం, పేజీ నెంబర్ 488. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన ఈ యొక్క వాక్యం నిమిత్తము దేవుడు ఉదయకాలమందు నిన్ను బలపరిచి ధైర్యపరచులాగున మనందరితో మాట్లాడిన నిమిత్తమే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహాన్నతుడా, సర్వాధికారి యొక్క దేవ, ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, నీ బిడ్డలు మమ్మల్ని అందరూ ప్రేమించిన తండ్రి, గడిచిన రాత్రి కాలమంతా నీ రెక్కల చోటున భద్రపరిచి సజీవులకు ఉంచిన విధానం బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సమయమైన నా తండ్రి, నువ్వు మాతో మాట్లాడబోతున్న మాటను బట్టి నీ కొందనాలు. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను మేము తీసుకుని నా తండ్రి వాక్యానుసారంగా ప్రవర్తించి నేను సంతోషపెట్టే హృదయాలు మాకు లైవ్లో వీక్షించిన ప్రతి బిడలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మాట్లాడుతున్న మాటను అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. నా ప్రియమైన సోదరమణులారా, ఈరోజు దేవుని వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథంలో 70వ అధ్యాయం మొట్టమొదటి వచనం మనం చూస్తే, దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ఈ మాట భక్తుడైన ప్రధాన గాయకుడైన దావీదు రచించిన కీర్తన. ప్రధాన గాయకుడైన దావీదు గారు రచించిన కీర్తన. ఎందుకు అతడు ఇలా మాట్లాడుతున్నాడంటే, ప్రియులారా, అతడు అనుకూలని పరిస్థితిలో ఉన్నాడు. అనుకూలత లేని పరిస్థితులు అతడు ఉన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాడు అతడు. అందుకని నన్ను విడిపించడానికి నీవు రాయా అని ప్రభువును పిలుస్తున్నాడు. ప్రభువును ఏం చేస్తున్నాడమ్మా? పిలుస్తున్నాడు. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ప్రభువుని ఈరోజు ఇలా అడిగేవారు ఉన్నారండి. దావీదు వల్లి త్వరగా రమ్ము అని, త్వరగా రానా అని. లేదు. ఎలా అడుగుతున్నావంటే, శరీర సంబంధమైన అవి నాకు ఇవ్వయ్యా, నువ్వు నాకు అవసరం లేదులే, కానీ నువ్వు ఆకాశం మందే ఉండు, కానీ నాకు కావాల్సినవి మాత్రం నాకు అన్నీ ఇస్తా ఉండు. కారైనా, ఇల్లైనా, వాహనమైనా, పేరైనా, ప్రాఖ్యత అయినా, హోదా అయినా నువ్వు మాత్రం నాకు ఇస్తా ఉండు అనేసి ఏం చేస్తున్నారంటే, శరీర సంబంధమైన విషయాలన్నీ మాత్రం మనము ఆశించేవారమై ఉంటున్నాం. కానీ ప్రియులారా, భక్తుడైన దావీదైతే నా దేవా, నన్ను విడిపించుటకు రమ్ము అంటున్నాడు. ఇక్కడ విడిపించుటకు రమ్ము అంటే అతడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. దావీదు ఎలా ఉన్నాడు? నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. రాజు కదా, అతను నిస్సహాయంలో ఉండవేంటి అనుకోవచ్చు. ఎంత రాజైనా ప్రియులారా, అతడు ఒకటే గమనించాడు, దేవుని కృప లేనిదే నేను వ్యర్థుడిని. దేవుని కృప లేకపోతే నేను బ్రతికినా ఆ బ్రతికి అర్థమే ఉండదు అన్న సందర్భాన్ని మనం చూడగలుగుతాం బైబిల్ గ్రంథంలో. కనుక నేను ఆపదలు చిక్కుకున్నానయ్యా, ఆపదలో చిక్కుకున్నాను కనుక నన్ను విడిపించడానికి త్వరగా రమ్మని ప్రభువును ప్రాధేయపడుతున్నాడు. ఈరోజు ప్రియులారా, మనం కూడా ఆపదల్లోనో లేదా శ్రమల్లోనో, ఇరుకుల్లోనో, ఇబ్బందుల్లో మనము కూడా చిక్కబడి ఉన్నాం. ఇప్పుడు మనల్ని విడిపించడానికి ఏ మనుషులైనా వస్తారండి? చెప్పండి, ఏ మనుషులైనా వస్తారా? ఎవ్వరూ రారు. నిజం చెప్పాలంటే మనం నమ్మిన బంధువులు కూడా రావట్లా. ఈనాడు బంధువులందరూ ఎలా ఉన్నారంటే రాబంధువులాగా ఉన్నారు. ఈనాడు స్నేహితులు ఎలా ఉన్నారంటే నీ దగ్గర ధనం ఉంటేనే, నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉంటేనే నీతో స్నేహాలే తప్ప ఏది నిజమైన స్నేహము, ఏది మోసకరమైన స్నేహము తెలియని రోజుల్లో మనం ఉన్నాం ప్రియులారా. అందుకనే నువ్వు కోరుకుపోయావని, నువ్వు పడిపోయావని, నీ లేవనెత్తడానికి నీ వాళ్ళైనా, నీ స్నేహితులైనా, నీ ఇతరులైనా ఎవరైనా వస్తున్నారండి లేపడానికి? లేదు. అదే పని ఉంది, ఇదే పని ఉందని, అయ్యా నాకు ఈరోజు ఆర్థికంగా ఉందిరా అనేసి ఒక ధనం అడిగామనుకో, లేదు మా పరిస్థితి ఎలా ఉంది, బాగుంది అతనికి, కానీ ఎలా చెప్తున్నారంటే అవకాశం లేదు, అవకాశం ఉంటే చూస్తానని తప్పుకు తిరిగే వాళ్ళలాగా ఉన్నారు. అర్థమవుతుందా పిల్లరా? కాబట్టి అందుకనే దావీదు అసలు దేవుణ్ణే నమ్మాడు పరిపూర్ణంగా. తన ఇంట్లో వారిని ఎవరిని నమ్మలా, తన కుమారుని నమ్మలేదు. ఆ రాజులుగా పరిపాలిస్తున్నాడు కదా, ఏ రాజుని నమ్మలేదు. తనతోటి రాజులనైనా, మంత్రులనైనా, సైన్యాధిపతులను ఎవరిని కూడా నమ్మలేదు. ఎందుకంటే ఒకవేళ నమ్మిన
ఎవరైనా కానీ వారు నమ్ముకున్నంత మాత్రాన నాకేమైనా మేలు జరిగిద్దంటే అస్సలు జరగదు. అందుకని అతడు దేవాతి దేవుడైన యెహోవాను మాత్రమే నమ్ముకున్నాడు. అందుకని విడిపించడానికి రా తండ్రి అని ప్రభువును ప్రాధేయపడుతున్న సందర్భాన్ని దేవుడు ఈ యొక్క ఉదయకాలమందు నీతో మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను విడిపించువాడు ఆయనే తప్ప ఏ నరుడు వల్ల మాత్రం కాదు. నీ ఆర్థిక సమస్యల అప్పు సమస్యలు మునిగి ఉన్నావా, లేదా త్రాగుడు వ్యసనాలకి బానిస అయి ఉన్నావా, మత్తు పద్ధతులకు బానిస అయి ఉన్నావా, నేను ఎలా విడుదల పొందాలని నిరీక్షణతో చూస్తున్నావా? అయితే విడిపించేది ఆయనే, విడిపించేది ఆయన. మరొకసారి చెబుతున్నా, విడిపించేది ఆయన తప్ప నిన్నెవ్వరి ప్రపంచంలో ఏ అధికారులు కూడా విడిపించలేరు. దేవునికి స్తోత్రం. నిజం కదా? ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు చాలామందిని విడిపించారు. వాళ్ళలో ఇప్పుడు మనం ధ్యానిస్తున్నది ఎవరంటే దావీదు గారిని ధ్యానిస్తున్నాం. దావీదు గారిని విడిపించుటకు త్వరగా రమ్ము అని అన్నాడు. యెహోవా నాకు సహాయమునకు త్వరగా రమ్ము, విడిపించయ్యా. రెండవది నాకు సహాయం చేయయ్యా. ఒకటేంటంట విడిపించాలి, రెండవది సహాయము చేయడానికి త్వరగా రానానా అని ప్రభువుని అడుగుతున్నాడు. ఈరోజు మనకి ఆయన సహాయం లేకపోతే ఏమండి, ఆయన సహాయం లేకపోతే మనం బ్రతకలేం. వాస్తవం చెప్పాలంటే నేనైనా హృదయపూర్వకంగా చదువుతున్నాను, నేనైనా మీరైనా లైవ్లో ఉంటున్న బిడ్డలు మీరైనా కానీ ఆయన కృప లేనిదే, ఆయన సహాయం లేకపోతే మనం బ్రతకలేం. వాస్తవం చెప్పాలంటే యథార్థంగా ప్రియులారా, మనకు ఆర్థికంగా వచ్చినప్పుడు ₹1 అందుతుందంటే అవసరానికి కేవలం అది ప్రభు కృప మాత్రమే. ఆయన కృప లేనిదే ఈ లోకంలో ఎవరు దయతలిచి ఇవ్వలేరు. ఎందుకంటే దీన్ని ఎలా మాట్లాడుతున్నానంటే, దేవునికి భయపడకు, మనుషులు లక్ష్య పెట్టకుండా ఒక న్యాయాధిపతి ఉంటాడు. అతడు ఏం చేస్తాడంటే, తన ఇంటికి వచ్చి రోజు నాకు నా ప్రతి వారికి న్యాయం తీర్చిన ఒక స్త్రీ అడుగుతూ ఉండిద్ది, కానీ తీర్చడు. కానీ ప్రభు అంటాడు, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు ఎందుకు తీర్చను అంటాడు. నువ్వు నా సహాయం అడిగితే నేను ఎందుకు నీ సహాయం చేయనని దాని అర్థం. అందును బట్టి ప్రియులారా, నీ సహాయం కొరకు కావచ్చు, నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి. నీకు ఎలాంటి సహాయమైన ప్రభు ఏం చేస్తాడు? ద్వారాలు తెరుస్తాడు. మన దేవుడు మూయబడిన ద్వారాలను కూడా తెరవగలిగిన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. కనుక నా ప్రియ సోదరమనుడా, ఈరోజు నీతో ప్రభు చెప్తున్న మాట, ఆయన మనల్ని విడిపించడానికి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? నువ్వు అడిగినప్పుడు. అయ్యా నేను చిక్కుకున్నానయ్యా, అయ్యా నేను బాధల్లో చిక్కుకున్నానయ్యా, అయ్యా నేను శ్రమలో చిక్కుకున్నానయ్యా, అయ్యా నేను ఉపద్రవంలో ఉన్నానయ్యా, అయ్యా నేను వేటగాని ఊరిలో ఉన్నానయ్యా, నన్ను విడిపించయ్యా, అయ్యా అంధకార శక్తులకు బందీనైపోయానయ్యా, అయ్యా నన్ను విడిపించయ్యా అని మనం ప్రార్థించి ప్రభుని అర్థించినప్పుడు ఆయన ఆకాశమందు మన ప్రార్థన విని ఆయన ఏం చేస్తాడు? ఆకాశమును వీడి మరొకసారి భూమి మీదకు వచ్చి నీ పక్కనే ఉండి, నీతోనే ఉండి, నీకు కలిగిన ప్రతి సమస్యను ప్రభువు ఏం చేస్తాడు? విడిపిస్తాడు అని ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక రెండవది పోతే, సహాయం చేయడానికి రాయా అంటున్నాడు దావీదు. నాకేం కావాలి? సహాయం కావాలి. అదేంటి, రాజు అయ్యుండి దేవుని సహాయం అడగడం ఏంటి, కనపడిన దేవుని సహాయం అడగడం ఏంటి? చాలామంది మనుషులు ఉన్నారు కదా అనుకోవచ్చు. వారందరూ పేరుకు మాత్రమే మనుషులు, మనసులో గాయాలు రేపే మనుషులను కూడా అనొచ్చు ప్రియులారి రోజుల్లో. కనుక దేవుని సహాయం కోరుకుందాం. నీ వ్యవసాయంలోనైనా, నీ వ్యాపారంలోనైనా, నీ ఉద్యోగంలోనైనా. ఏంటి అర్థమవుతుందమ్మా? నీ ఉద్యోగంలోనైనా నువ్వు ఎక్కడైతే ఏదైతే కోల్పోయావో ప్రతిదాని విషయమై ప్రభు సన్నిధికి వచ్చి మొరపెట్టే అనుభవం నీకుంటే నిశ్చయముగా ప్రభు నేను విడిపిస్తాడు. నీకు కుదరని రోగముతో బాధపడుతున్నావా? కుదరని రోగంతో, అనారోగ్యంతో బహుగా బాధపడుతున్నావా? నా వల్ల కాదు, ఈ డాక్టర్ల వల్ల కాదు అని చెప్పేసి వాటిలో నువ్వు కృంగిపోవద్దు. నీ వ్యాధి ఈ లోకాన్ని బలహీనత కావచ్చు, డాక్టర్లకు బలహీనత కావచ్చు, వారు చేయలేకపోవచ్చు. కానీ నా ప్రభు దగ్గరకు వస్తే దేవుడు మనల్ని విడిపిస్తాడు అనే విశ్వాసం దేవుడు నీకు నాకు మనకి అనుగ్రహించునుగాక. కనుక ఈ ఉదయకాలమందు ప్రభు మనల్ని ప్రేమించి మన దినచర్యలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను విడిపిస్తాను అన్నాడు. నిన్ను విడిపిస్తాను, రెండవది నీకు సహాయము చేస్తాను. అలాంటి సహాయమును దేవుడు నిండారులుగా నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో దేవుడు నిండారుగా సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మాట్లాడిన మాట నిమిత్తమే, మనందరి జీవితం నెరవేరు నిమిత్తమే చిన్న ప్రార్థన. అందరూ కూడా తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవాని కృపను బట్టి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, నాడు దావీదు భద్రుడు నా తండ్రి, ఇరుకులో ఉన్నప్పుడు నా తండ్రి, ఇదిగో విడిపించడానికి వచ్చావు నా తండ్రి. సహాయం లేని నిస్సహాయస్థితిలో ఉంటే ప్రభువా, సహాయం చేయడానికి మీరు వచ్చారు కదా. కనుక నీ కృపతో జ్ఞాపకం చేసుకుని మేము కూడా ప్రభువా, అయా నా తండ్రి, తాళలేని శ్రమ
శ్రమల్లో, తట్టుకోలేని శ్రమలో, గొప్ప ఉపద్రవంలో మునిగి ఉన్నాం ప్రభా. ఆర్థిక సమస్యలు బట్టి నాతను మునిగి ఉన్నాం ప్రభా. నీ కృపతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దయతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, దావీదును విడిపించినట్లుగా, దేవా మా పితరులను విడిపించినట్లుగా నీ దాసులు మమ్మలను లైవ్లో ప్రభా నీ మాటలు వీక్షించిన ప్రతి ఒక్కరిని కూడా ఏ బంధకాలతో చిక్కబడి ఉన్నారు, ఏ అనారోగ్య పరిస్థితుల్లో అతను ఉన్నారు ప్రభా, వారందరూ మీరు విడిపించండి, సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. దేవాని సహాయం మాకు కావాలి ప్రభా. మీరే మాకు సహాయం చేయండి నా తండ్రి. ఈ సమయంలో చేయబడిన ఈ ప్రార్థన, ఈ పాసన ముద్రించండి నాయన. దేవా, మా అందరి జీవితాలు ఈ వాక్యము నెరవేరే కృపను మీరు దయచేయమని నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి ప్రార్థించి బతిమలాడి అడిగి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.